దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుడి మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. రండి దేవునికి వాక్యం విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నువ్వు హెచ్చుగా కాదు, హెచ్చుగా అనగా ఎక్కువగా ప్రార్థన చేయము. ఈరోజు ఎవరు ఈ మాట అన్నారు అని అంటే, హిజ్కియా రాజుగా ఉన్న దినాలలో హిజ్కియా మీదకి యుద్ధం చేయటానికి ఒక రాజు అయినటువంటి ఒక వ్యక్తి, అష్షూరు రాజు సెనహరీబు అనే వ్యక్తి దాడి చేయటానికి యుద్ధం చేయటానికి వచ్చాడు. ఆ సమయంలో హిజ్కియా ఈ విషయం తెలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏలనగా అన్నాడు. ఏలనగా ఒక మాట మాట్లాడాడు సెనహరీబు అనేటువంటి రాజు. ఏమన్నమాట ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ నీ దేవుడికి వినపడదేమో, హెచ్చుగా ప్రార్థన చేయి, ఎక్కువగా ప్రార్థన చేయమని వ్యంగ్యంగా మాట్లాడాడు. దేవుని బిడ్డలకు గమనించండి. ఈరోజు ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచన మాట ఉన్న మాట అండి. శేషము కొరకు నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయము. ఈ రోజున దేవుని బిడ్డకు గమనించండి. మనం ఒకవేళ ప్రార్థన చేసాం అనుకోండి, ఈ ఉదయం చేసాం అనుకోండి, మళ్ళీ మధ్యాహ్నం చేస్తున్నాం అనుకోండి, సాయంత్రం చేస్తున్నాం అనుకోండి, ఏం ప్రార్థన రాది? ఏం పిచ్చి ప్రార్థన రాది? ఆ ప్రార్థనకి ఎలా పర్వాలేదా? ఏంటి ఆ ప్రార్థన? ఓ ప్రార్థన ఓ టైం లేదా? ఏంటి ప్రార్థన అని రకరకాలుగా అనేవాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలు గమనించండి. ఆ రోజు సెనహరీబు అనేటువంటి రాజు హిజ్కియాని ఏ విధంగా అవమానపరిస్తే, హిజ్కియా రాజు అంటే ఎక్కువగా దేవుడికి మొరపెట్టాడు. హెచ్చుగా మొరపెట్టడం వలన హిజ్కియా రాజుకి దేవుడు విజయం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా హెచ్చుగా అనగా ఎక్కువగా దేవుడికి ప్రార్థన చేస్తే, ఎక్కువగా దేవుడికి మొరపెడితే, ఎక్కువగా ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చేతులు ఎత్తే మన జీవితంలో దేవుడు చేసే కార్యం చేసా. ఎవరు విన్నాను అనుకోనివ్వండి, ఏం ప్రార్థన, ఏం లోకం, పద్దాక ప్రార్థన, అదే జీవితమా అని ఒకవేళ అనుకోనివ్వండి. నువ్వేం కృంగిపోమ్మకు. నువ్వు హెచ్చుగా ప్రార్థన చేయటం వలన కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఒక 2-3 విషయాలు చెప్తాను. ప్రార్థన చేసే విషయంలో తగ్గొద్దు, ప్రార్థన చేసే విషయంలో వెనకడుగు వేయొద్దు, ప్రార్థన చేసే విషయంలో ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నువ్వు ఎక్కువగా ఎంత ప్రార్థన చేస్తే అంత మేలు దేవుడి ద్వారా నువ్వు పొందుకొందువుగాక. అందుకే దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, వారిని హిజ్కియా వలె హెచ్చుగా ప్రార్థన చేయమని చెప్పు. హెచ్చుగా ప్రార్థన చేయటం వలన, ఎక్కువగా ప్రార్థన చేయటం వలన కలిగే ఆశీర్వాదాలు 3 చెప్తాను. ఒకటి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల మాట ఏంటి తెలుసా అండి? ఎవరైతే హెచ్చుగా ఎక్కువగా హిజ్కియా వలె ప్రార్థన చేస్తారో దేవుని సమాధానం అంట వారి హృదయములకు వారి తలంపులకు కావలిగా ఉంటుంది. మనుషుల సమాధానం కాదండి, దేవుని యొక్క సమాధానం. ఎవరైతే హిజ్కియా వలె హెచ్చుగా ప్రార్థన చేస్తారో, ఎక్కువగా ప్రార్థన చేస్తారో, దేవుని సమాధానం వారి హృదయాలకి వారి తలంపులకి కావలిగా ఉంటుంది, పడిపోకుండా కాపాడుతుంది. ఆమెన్. కనుక ప్రార్థన చేసే విషయంలో తగ్గొద్దు. రెండో మాట చెప్తాను. హెచ్చుగా ప్రార్థన చేయటం వలన హిజ్కియాకి హెచ్చుగా ప్రార్థన చేస్తే మనకు కలిగే 2 మేలు తెలుసండి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచన మాట ఏం తెలుసా? సమాధానకర్త యొక్క దేవుడు మనకి తోడుగా ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. రెండవది, హెచ్చుగా ప్రార్థన చేయటం వలన మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, సమాధానానికి కర్త అయిన దేవుడు, ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు, బలమునకు కర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకే మనం హెచ్చుగా ప్రార్థన చేద్దాం. ఎవరికి భయపడొద్దు, ప్రార్థన చేసే విషయాలు వెనకడుగు వేయొద్దు. మూడో మాట చెప్పనా? హెచ్చుగా హిజ్కియా వలె హెచ్చుగా ప్రార్థన చేస్తే మన జీవితంలో జరిగేటువంటి 3వ మేలు అని తెలుసా? ఎక్కువగా ప్రార్థన చేస్తే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 11వ వచన మాట ఏంటో తెలుసండి? కృపయు ఘనతను దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలను గమనించండి. అందుకే హెచ్చుగా ప్రార్థన చేయాలి అనగా ఎక్కువగా ప్రార్థన చేస్తే ఈ 3 ఆశీర్వాదాలు మన కొరకు సిద్ధపరిచాడు. ఈ రోజు నుంచి అయినా సరే ఎక్కువగా హిజ్కియా వలె హెచ్చుగా ప్రార్థన చేయి. ఈ 3 ఆశీర్వాదాలు నీకు ప్రాప్తించి నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రతి బిడ్డ హెచ్చుగా అనగా హిజ్కియా వలె ఎక్కువగా నీ కొరకు నీకు మొరపెట్టే అనుభవం దయచేసి మేలులతో నింపి, ఆరోగ్యాలతో నింపి, సమాధానంతో నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి.
ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.